6 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఉన్న బటన్లో ప్రెషర్ మొత్తం పోయాక ఈ బటన్ ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేయాలి. ప్రెషర్ తీసాక ఇలా అయ్యిందండి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేశాక ఇలా ఉందండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు సాంబార్ రైస్. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత మనం సాల్ట్ వేసుకోలేదు కదండి, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పోపు నూనెతో కాదండి, ఆయిల్తో నెయ్యితో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఇలా పోపుకి నెయ్యి పెట్టుకున్న తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా సాంబార్ రైస్ పైన వేయండి. నెయ్యి బాగా వేడెక్కాక కరివేపాకు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవి వేసి పోపు పెట్టాలండి. నెయ్యి హీట్ అయ్యిందండి. ముందుగా కాస్త జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. నెయ్యిలో బాగా వేగుతున్న టైంలో కరివేపాకు వేయాలండి. కరివేపాకు బయటకి ఇలా చిక్కలకుండా ఇది ఒక హ్యాక్. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం చేసుకున్న రైస్లో వేసేసేయాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ పైన ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మళ్ళీ ఆ పోపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్లోకి ఇంకాలి. నేను ఈ హోల్ ప్రాసెస్లో చేసిన మిస్టేక్ పసుపు వేయలేదండి అసలు. అందుకే ఈ కలర్ వచ్చింది. పసుపు